నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీకు డైరెక్ట్గా చేరాలనుకుంటే, ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ప్రతి వీడియోలోనూ ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నాను. ప్రతి వీడియోని ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోను కూడా అలాగే ఒక చిన్న ప్రశ్నతోటి స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న చాలా సులభమైంది. దీని ఆన్సర్ కోసం ఎక్కడా తడుముకోవాల్సిన అవసరం లేదు, వెతుక్కోవాల్సినటువంటి పని అంతకన్నా లేదనమాట. ఇవాళ నా ప్రశ్న ఏంటంటే, ఈ సంక్రాంతి మీకు ఎలా గడిచింది? ఈ సంక్రాంతిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కోసం ఈ ప్రశ్న అన్నమాట. దీని ఆన్సర్ కూడా చాలా సింపుల్. ఆప్షన్ ఏ చాలా సంతోషంగా గడిచింది, ఆప్షన్ బి మామూలుగానే గడిచింది, ఆప్షన్ సి బాగా విచారకరంగా గడిచింది. ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నిక్కచ్చిగా కొండబద్దలు కొట్టినట్టుగా నాకు తెలియజేయండి. మీ అనుభవాన్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ ప్రశ్న అడిగానయ్యా అంటే, పాపం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళకి చాలామందికి ఈ సంక్రాంతి అంత సంతోషంగా గడవలేదట, చాలా విచారకరంగా గడిచిందట. అసలు సంక్రాంతి మూడు ఉత్సాహమే వాళ్ళలో ఎక్కడా కనిపించలేదట, లేదట. బహుశా సంక్రాంతికి ముందు నుంచి అసలు ఈ సంక్రాంతి సంబరాలే లేవు, ఈ సంక్రాంతికి కళే లేదు, ఈ సంక్రాంతికి సంతోషాలే లేవు, ఈ సంక్రాంతికి అది లేదు ఇది లేదు అని చెప్పేసి వాళ్ళ ఆస్థాన పత్రిక, వాళ్ళ ఆస్థాన టీవీ ఛానళ్ళు ఓదరగొడుతున్నటువంటి నేపథ్యంలో పాపం అదే మూడ్లో ఉన్నారేమో వీళ్ళు కూడా. లేదంటే మన వాళ్ళే ఇలా చెప్తున్నప్పుడు మనం సంబరాలు చేసుకుంటే, సంతోషంగా జరుపుకుంటే ఎక్కడ మన వాళ్ళు హర్ట్ అవుతారో, ఫీల్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈసురోమంటూ ఉన్నారు. చూస్తారు కదా, అంతకుముందు అసలు సంక్రాంతికి జనం దగ్గర డబ్బులు లేవు, కళకళ్ళు లేవు, మెలమెలలు లేవు, ఎక్కడ చూసినా వెలవెలబోతోంది అని చెప్పేసి వాళ్ళే ఒక పక్కన చెప్తారు. మరో పక్కన గోదావరి జిల్లాల్లో అసలు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల చేతులు మారిపోతున్నాయి, కోడి పందాలని అదని ఇదని మొబ్బో నానా హంగామా, నానా రచ్చ అని చెప్పేసి మళ్ళీ అదే పత్రికలో అదే ఛానల్లో మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంది వాళ్ళ కథ అన్నమాట. సరే, ఆ అంశం తీసుకొస్తే పక్కన పెట్టినట్టయితే, తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంక్రాంతి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. అట్ ద సేమ్ టైం లాస్ట్లో కనుమ రోజున ఆ ఉత్సాహం మరింత రెట్టింపైందనమాట. ఎందుకనుకుంటున్నారా? చాలా కీలకమైనటువంటి కేసులో, చాలా ముఖ్యమైనటువంటి కేసులో చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో భారీ రిలీఫ్ దొరికింది. అది కూడా కనుమ రోజు ఆ సంతోషాల నడుమ ఇది దొరకడంతో వాళ్ళ ఉత్సాహం, ఆనందం రెట్టింపయ్యాయి. ఏంటా కేసు, ఏంటా కథ అంటారా? ఇంకేముంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఎస్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజుల జైలు జీవితం తర్వాత చంద్రబాబు నాయుడికి మొత్తానికి మెయిన్ రెగ్యులర్ బెయిల్ అయితే వచ్చింది. నవంబర్ 20, 2023న ఆయనకి పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. ఆ పూర్తి స్థాయి బెయిల్ రావడానికి ఒక 15 రోజుల ముందో 18 రోజుల ముందో మొత్తానికి ఈ మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. మధ్యంతర బెయిల్ అంటే అనారోగ్య కారణాల దృష్ట్యా, కంటి ఆపరేషన్ కానివ్వండి, ఇతర అనారోగ్య కారణాల దృష్ట్యా ట్రీట్మెంట్ కోసం కోర్టు వారు బెయిల్ మంజూరు చేశారనమాట. సో ఆ నేపథ్యంలోనే ఒక 10-15 రోజులు గడిచిన తర్వాత పూర్తి స్థాయి బెయిల్ కూడా వచ్చింది. ఈ పూర్తి స్థాయి బెయిల్ వచ్చినటువంటి మరుక్షణం, అంటే 24 గంటలు కూడా గడవక ముందే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు చంద్రబాబు నాయుడికి అట్టెట్ట హైకోర్టు బెయిల్ ఇస్తుంది, అలా ఇవ్వటానికి వీలు లేదే, అసలు చంద్రబాబు నాయుడు అనే వాడికి బెయిల్ ఇవ్వచ్చా, జీవితాంతం జైల్లో పెట్టాలని చెప్పేసి మొత్తానికి పనిగట్టుకుని ఆఘమేఘాల మీద 24 గంటలు కూడా గడవక ముందే ఢిల్లీ పరిగెత్తుకుని వెళ్ళి పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలో బెయిల్ రద్దు చేయండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఎప్పుడు? 2023 నవంబర్లో అనమాట. ఇక అప్పటి నుంచి ఆ పిటిషన్ అలాగే ఉండి సాగుతూ 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 ఆ కేసు జీడిపాకంలాగా సాగుతూ 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 మొత్తానికి ఈ రోజున ఒక ఫైనల్ కంక్లూజన్ వచ్చేసింది. ఈరోజు జస్టిస్ బేలాయం త్రివేది బెంచ్కి వచ్చినటువంటి ఈ పిటిషన్ స్వీకరించిన తర్వాత ఆవిడ మొత్తం పూర్వాపరాలని పరిశీలించిన తర్వాత ఆల్రెడీ బెయిల్ వచ్చి 1.5 సంవత్సరం పూర్తయిపోయింది. ఈ కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు అత్యవసరంగా బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం అయితే మాకు ఎక్కడా కనిపించట్లేదు. ఇక ఛార్జ్షీట్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా బెయిల్ రద్దు చేసి ఏం చేయాలి? ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం,
బెయిల్ రద్దు చేసేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి ఆవిడ పూర్తిగా ఈ పిటిషన్ అయితే తోసిపుచ్చేశారు. అక్కడి నుంచి సంబరాలు మొదలయ్యాయి తెలుగుదేశం పార్టీలు. ఈ వార్త విన్న దగ్గర నుంచి పండుగ శోభ మరింతగా పెరిగిపోయింది అనేటటువంటి రీతిలో ఇంకా సంబరాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది భారీ ఊరట, భారీ రిలీఫే అన్నమాట. ఎందుకనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఇందుట్లో కొసమెరుపు లాంటి అంశం మరోటి కూడా ఉంది. ఆ మరోటి ఏంటంటే, ఈ యొక్క పిటిషన్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం వేసింది కదా, దీంతో పాటుగా తాజాగా మరొక పిటిషన్ కూడా దీని మీద పడింది. స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ అనే ఆయన ఇంటర్లొకేటరీ పిటిషన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి ఒక ఇంటర్లొకేటరీ పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో వేశారు. ఇక ఈ పిటిషన్ కూడా విచారణకు వచ్చిన తర్వాత చాలా తీవ్ర స్వరంతో జస్టిస్ బేలాయం త్రివేది హెచ్చరించారట. ఒక రకంగా చెప్పాలంటే బాలగంగాధర్ తిలక్ని చివాట్లు పెట్టారన్నమాట. అసలు మీకేం సంబంధం? ఇది బెయిల్కి సంబంధించిన అంశం, మీకేం సంబంధం? ఏ హోదాలో మీరు ఈ పిటిషన్ వేశారు, ఏ రకంగా సుప్రీంకోర్టుకు వచ్చారని చెప్పేసి, మీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నారని చెప్పేసి అసలు తీవ్ర స్వరంతో హెచ్చరించారు, చివాట్లు పెట్టారు. అంతేకాదు ఇలాంటివి ఏమన్నా మరొక్కసారి మీరు రిపీట్ చేస్తే పరిస్థితుల పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయనేటటువంటి ఒక హెచ్చరికను కూడా జారీ చేయటం జరిగింది. ఎవరి బాలగంగాధర్ తిలక్ అయ్యా అంటే, ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తల్లోనే హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఈ బాలగంగాధర్ తిలక్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి, ఆయన మీద అనేక రకాల కేసులు ఉన్నాయి కాబట్టి, ఈ కేసులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి గతంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తల్లోనే బహుశా ఒక 20 రోజులు 30 రోజుల లోపులోనే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశాడు. స్టిల్ ఆ కేసు కానీ ఆ పిటిషన్ కానీ ఇప్పటికీ హైకోర్టులో నడుస్తూనే ఉంది, ఇంకా పెండింగ్లోనే ఉంది. పూర్తి స్థాయిలో తుది తీర్పు అయితే రాలేదన్నమాట. అదే బాలగంగాధర్ తిలక్కు చంద్రబాబు నాయుడు బెయిల్ ఏకంగా రద్దు చేయాలని చెప్పేసి ఇంటర్లొకేటరీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. చివాట్లు పెట్టి తిరస్కరించేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎవరి బాలగంగాధర్ తిలక్ అయ్యా అంటే, సాక్షి పత్రిక లేదంటే సాక్షి టీవీ ఛానల్ చూసే వాళ్ళకి ఆ డిబేట్స్లో ప్రతినిత్యం కనిపించేటటువంటి వ్యక్తే ఈ బాలగంగాధర్ తిలక్. సీనియర్ జర్నలిస్ట్గా చెప్పుకుంటారు, స్వర్ణాంధ్ర అనేటటువంటి పత్రికకి ఎడిటర్గా కూడా చెప్పుకుంటారు. అంతేకాదు మార్గదర్శికి సంబంధించినటువంటి కేసులు, దానికి సంబంధించిన అంశాల్లో ఉండవల్లి ప్రతినిత్యం ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతుంటారు. దీని మీద అనేక సందర్భాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు వంటివి కూడా ఈ స్వర్ణాంధ్ర పత్రిక ఆధ్వర్యంలో ఈ బాలగంగాధర్ తిలక్ ఉండవల్లిని చీఫ్ గెస్ట్గా పిలిచి మరీ నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. అంటే ఈ అంశాలను మొత్తం బట్టి చూస్తుంటే మనకి చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, ఈయన వైసీపీకి అనుకూలమైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, ఆ పత్రికకి ఆ ఛానల్ కూడా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేయడంతో పాటుగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి బాలగంగాధర్ తిలక్ పిటిషన్ కూడా డిస్మిస్ చేస్తూ చివాట్లు పెట్టడంతో ఈ సంతోషం ఆనందం రెట్టింపయింది తెలుగుదేశం పార్టీకి అని చెప్పడంలో అయితే ఎలాంటి సందేహం లేదు. అయితే ఎందుకు ఈ అంశాన్ని పదే పదే చెప్పాల్సి వస్తుందంటే, ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి. ఎలా ముఖ్యమైన అంశాలంటే, ఇలాంటి పిటిషన్లు కానివ్వండి, ఇలాంటి కేసులు కానివ్వండి, ఇలాంటి అంశాలు కానివ్వండి, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉండటం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. అది మెడపై వేలాడుతున్నటువంటి కత్తి లాంటి అంశాలే. పరిస్థితుల పరిణామాలు మారిపోతే అదే కత్తి రేపు మెడకాయని తెంచేయచ్చు. ఆల్రెడీ కేజ్రీవాల్ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం కదా, ఏం జరుగుతుందో. ఇప్పుడు తాజాగా ఈరోజు కూడా ఈడీ ఆయన మీద నజరు పెట్టింది, విచారణకు పిలిచింది. కేజ్రీవాల్ అంతటి వాడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన బెయిల్ తెచ్చుకోవడానికి చాలా కాలం పాటు మగ్గిపోవాల్సి వచ్చింది జైల్లోనే. ఇక ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి అయితే 1.5 సంవత్సరాల పైనే సమయం పట్టింది. ఆయన ఇంట్లో ఆయన భార్య అనారోగ్య పరిస్థితుల్లో బెడ్ మీద కదలలేని స్థితిలో ఉన్నా సరే ఆయనకు బెయిల్ రావడానికి అసలు బ్రహ్మప్రాళయం అయిపోయింది. సో కొన్ని అంశాలు, కొన్ని పిటిషన్లు, కొన్ని కేసులు ఎప్పటికైనా సరే ప్రమాదం, ఎప్పటికప్పుడు తేల్చేసుకోవడం అయితే బెటర్. అలాంటి పరిస్థితుల్లో ఈ బెయిల్ రద్దవుతుందా లేదా, ఏం జరగబోతోంది, అసలు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ
ఈ సంవత్సరంన్నర నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికి శుభం కార్డు పడ్డట్టుగా అయితే వీళ్ళంతా భావిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక ఒకే ఒక అంశం, ఆ 17A కూడా తేలిపోతే చంద్రబాబు నాయుడు పూర్తిగా రిలాక్స్ అయిపోవచ్చు అనేటటువంటి కామెంట్లు కూడా బలంగా వస్తున్నాయి. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ మిగతా కేసులు కానివ్వండి 17A ఆధారంగానే నడుస్తూ ఉండాలి. 17A అప్లై అవుతుందా లేదా అనేటటువంటి అంశం మీద కనుక క్లారిటీ సుప్రీంకోర్టు ఇచ్చినట్టయితే, ఎందుకంటే అది రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి, ఈ కేసును అక్కడికి పంపించాలి, వాళ్ళంతా విచారించాలి, ఆ తర్వాత ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రశ్నకు సంబంధించి ఒక సమాధానం కనుక్కోవాలి. అప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో ఇంకా గాలి పీల్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ బెయిల్ రద్దు పిటిషన్ కానివ్వండి, మెడ మీద కత్తిలాగా వేలాడేటువంటి ఈ అంశంలో మాత్రం చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు వేదికగా భారీ ఊరటైతే లభించింది. సంక్రాంతి ముగింపు రోజున, కనుమ పండుగ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆ ఉత్సాహాన్ని, సంబరాలని మరింత రెట్టింపు చేసిందని చెప్పడంలో అయితే ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే తమ ఆస్థాన పత్రికలు, ఆస్థాన టీవీ ఛానల్స్ తమ వైఖరి ఆధారంగా అసలు ఈ పండగే లేదు, సంతోషమే ప్రజల్లో లేదని చెప్పేసి భావిస్తూ ఉసూరమంటూ ఉన్నటువంటి చాలామంది వైసీపీ కార్యకర్తలకి ఈ యొక్క వార్త అయితే మరింత మింగుడు పడని కటిక చేదు నిజంలాగా అనిపిస్తోంది. ఇది కూడా వాస్తవమే, నమ్మక తప్పదు. సో ఈ నేపథ్యంలోనే మరి మీకు ఎలా అనిపించింది ఈ అంశం? ఈ పాయింట్లన్నీ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.